ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. Hi everyone, this is Dr. Pravalika, cosmetic dental surgeon at Occidental. ఈ రోజు నేను స్మైల్ డిజైనింగ్ అనే టాపిక్ గురించి వివరంగా చర్చించబోతున్నాను. ఈ మధ్య స్మైల్ డిజైనింగ్ అనేది చాలా ట్రెండింగ్ అవుతుంది. అసలు స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి, ఎవరు చేయించుకోవాలి, ఎప్పుడు చేయించుకోవాలి అనే దాని గురించి ఈరోజు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్మైల్ డిజైనింగ్ అనేది మనకి ఎవరైతే పళ్ళు అనేవి ఎత్తుగా ఉండడం, వంకరగా ఉండడం, లేదా పంటికి మధ్య స్పేస్ ఉండడం, ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళు నార్మల్గా స్మైల్ చేయలేకపోవడం, అందరితో సోషలైజ్ అవ్వలేకపోవడం, ఈ సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు స్మైల్ డిజైనింగ్ చేయించుకుంటారు. స్మైల్ డిజైనింగ్లో మన పళ్ళు ఒక్కటే కాదు, ఏవైతే గమ్స్ ఉన్నాయో అవే చిగుర్లు, ఇంకా లిప్స్ అనేవి ఉన్నాయో అవి 3ని నీట్గా డిజైన్ చేసి ఒక బ్యూటిఫుల్ స్మైల్ ఇవ్వడాన్నే స్మైల్ డిజైనింగ్ అంటారు. ఫస్ట్ మనకి స్మైల్ డిజైనింగ్లో ఏ టైప్స్ టీత్ అనేది యూజ్ చేస్తారంటే, యాక్చువల్గా చిన్నగా మనకి చిన్న స్పేసెస్ ఉండడం వల్ల, లేదా ఎల్లోయిష్ డిస్కలరేషన్ కానీ ఒక బ్రౌన్ స్టైన్స్ ఉన్న వాళ్ళకు మాత్రానికి వినీస్ యూజ్ చేస్తారు. వినీస్ దాంట్లో ఏమవుతుందంటే మనకి ఫస్ట్ ఒక ఫేషియల్ సర్ఫేస్ ఉంటుంది. మనకి టీత్ యొక్క ఫేషియల్ సర్ఫేస్ని ఒక 1 mm వరకు నీట్గా ట్రిమ్ చేసి మనకి వినీర్ అనేది ఇస్తారు. వినీర్కి జస్ట్ ఒక ముందు భాగం మాత్రమే ట్రిమ్ చేస్తారు, దాన్ని మనం నీట్గా అమరుస్తారు అనమాట. యాక్చువల్గా ఈ వినీర్స్ ట్రీట్మెంట్ అనేది మనం సెలబ్రిటీస్లో మనం చాలామంది చూస్తుంటాం. ఎందుకంటే వాళ్ళు కెమెరా ముందుకు వచ్చేసి చాలామందికి కనిపించాలి కాబట్టి, వాళ్ళు ఒక బ్యూటిఫుల్ స్మైల్ని కోరుకుంటారు కాబట్టి, వాళ్ళలో మనం చాలా వరకు స్మైల్ డిజైనింగ్ చేయించుకున్న సెలబ్రిటీస్ని ఈ మధ్య మనం వింటున్నాం అనమాట. ఇలా వినీర్స్తో ట్రీట్మెంట్ చేస్తారు. అది కాకుండా ఎప్పుడైతే ట్రీట్మెంట్ అనేది ఒకవేళ వినీర్స్తో కాకుండా ఎక్కువ స్పేసెస్ ఉన్న వాళ్ళకి మాత్రం ఫస్ట్ అయితే ఆర్థో ట్రీట్మెంట్ అంటే రెగ్యులర్గా మనకైతే క్లిప్ ట్రీట్మెంట్ అనమాట. క్లిప్ ట్రీట్మెంట్తో చేస్తారు. క్లిప్ ట్రీట్మెంట్ అనేది అందరికీ అవ్వదు. కొందరికంటే ఏమవుతుంది అంటే మనకి ఎక్స్రే తీసిన తర్వాతకి బోన్ లెవెల్ అవన్నీ చెక్ చేసిన తర్వాతకి బోన్ లెవెల్ సపోర్ట్ చేయని వాళ్ళకి, ఎవరికైతే సపోర్ట్ చేయదో వాళ్ళకి ఆర్థో ట్రీట్మెంట్ కాకుండా మనకి క్రౌన్స్ అనేది నీట్గా డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే స్మైల్ డిజైనింగ్ ఉందంటే అందులో మనకి 6 టీత్ చేస్తారు. ఫస్ట్ యాంటీరియర్ టీత్, క్రౌన్ టు క్రౌన్, ఈ కూర పన్ను నుంచి ఈ కూర పన్ను వరకు 6 టీత్ చేస్తారు. కొందరికైతేనేమో అప్ పైన టీత్కి ప్లస్ కింద 6 టీత్ కూడా చేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే యాక్చువల్గా మనకి అప్పర్ టీత్, లోవర్ టీత్ ఒక 2 సింక్రొనైజ్డ్గా ఉంటాయి. ఏదైతే ఈ బ్యాలెన్స్ అనేది మిస్ అయిందనుకోండి, ఆ బ్యాలెన్స్ మిస్ అయిన వాళ్ళలో 2 అప్పర్ టీత్, లోవర్ టీత్ 2 పైన 6 టీత్కి కింద 6 టీత్కి మనకి ట్రీట్మెంట్ అనేది చేయాల్సి వస్తుంది. లేదు అనుకుంటే ఎవరికైతే ఓన్లీ పైన టీత్ వరకు సరిపోతుందో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మనకి ఈ ఫస్ట్ 6 టీత్కి వినీర్స్ కాకుండా అంటే మనకు క్రౌన్స్ ఇస్తారు అనమాట. క్రౌన్స్కి ఏంటంటే మనకి నీట్గా 360 degreesలో టీత్ని షేప్ చేసి మనకి క్రౌన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇందులో మనకి ఏ క్రౌన్స్ పెట్టుకోవాలనేది డౌట్ రావచ్చు. యాక్చువల్గా మనకి జిర్కోనియా క్రౌన్స్ ఉంటాయి. జిర్కోనియా క్రౌన్స్ అనేది మోర్ స్ట్రెంగ్త్ అనమాట. జిర్కోనియా క్రౌన్స్ మోర్ స్ట్రెంగ్త్. ఇది కాకుండా ఇంకా హైలీ ఈస్థెటిక్స్ ప్రిఫర్ చేసే వాళ్ళకి లిథియం డైసిలికేట్, అంటే దాని మార్కెట్లోకి మనకి ఈ మధ్య ఈమాక్స్ క్రౌన్స్ అని వింటుంటున్నాం, అవి మనకి పెట్టడం జరుగుతుంది. ఇవి కాకుండా మనకి స్మైల్ డిజైనింగ్లో మన టీత్ కాకుండా కొంతమందికి గమ్స్, ఏవైతే చిగుర్లు ఉన్నాయో గమ్మీ స్మైల్ ఉంటుంది, వాళ్ళు నవ్వితే చిగుర్లు కనిపిస్తాయి పళ్ళతో పాటు. వాళ్ళలో ఏం చేస్తారంటే క్రౌన్ లెంత్ ఏదైతే కొందరికి చిన్నగా ఉంటుంది, ఆ చిన్నగా ఉన్న వాళ్ళకి స్మైల్ చేసినప్పుడు చాలా మనకి గమ్ అనేది కనిపిస్తూ ఉంటుంది, అది చూడడానికి ఆడ్గా కనిపిస్తుంది. వాళ్ళకి ఏంటంటే క్రౌన్ లెంతనింగ్ చేస్తారు. నీట్గా అక్కడ ఏదైతే చిగురుందో కొంచెం లెంత్ లేజర్తో ట్రీట్మెంట్ చేసేసి నీట్గా రిమూవ్ చేసేసి మనకి క్రౌన్ లెంతనింగ్ ఇస్తారనమాట. అప్పుడు మనకి ఒక మంచి బ్యూటిఫుల్ స్మైల్ అవుతుంది. అది కాకుండా కొందరికి చిగురు బ్లాక్గా ఉంటుంది, స్కిన్ టోన్కి మన చిగురు కలర్కి మ్యాచ్ అవ్వదు, బ్లాక్ కలర్లో ఉండడం వల్ల అది స్మైల్ చేసినప్పుడు బాగుండదు. సో వాళ్ళకి ఏంటంటే డీపిగ్మెంటేషన్ పద్ధతి ద్వారా మనకి నీట్గా ఆ బ్లాకిష్ కలర్ ఏదైతే ఉందో అది తీసేసి
నార్మల్గా అందరికీ ఎలా పింకిష్ కలర్ ఉంటుందో అలా చేస్తారనమాట. ఏంటి అంటే ఈ డీపిగ్మెంటేషన్ ప్రొసీజర్ ఏదైతే ఉండిందో మనకి ఇక్కడ ఆక్సిడెంటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. లేజర్తో చేస్తారు. నార్మల్గా అయితే స్కాల్పెల్తో చేస్తారు. స్కాల్పెల్ కాకుండా లేజర్తో చేస్తారు. ఇది కాకుండా కొందరికి ఏంటంటే లిప్స్ అనేవి అప్పర్ లిప్ ఎవరికైతే స్మాల్ సైజులో ఉంటుందో మనకి వాళ్ళు స్మైల్ చేసినప్పుడు గమ్మీ స్మైల్ అంటే చిగుర్లు కనపడడం లాంటివి కూడా జరుగుతుంటాయి. అలాంటి వాళ్ళకి కాస్మెటిక్ పద్ధతి ద్వారా లిప్ సర్జరీ చేసి మనకి స్మైల్ డిజైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.